అస్సలు అనుకోలే నిన్న పెట్టిన వీడియోకైతే ఇంత మంచి సపోర్ట్ వస్తదని. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నాకు సపోర్ట్ చేసినందుకు. ఇగ మా వాళ్ళైతే స్నానాలు చేసుకొనొచ్చి మంచిగా దేవుడి మొక్కు కోసం అయితే అన్నీ రెడీ చేస్తున్నన్నట్టు. ఇంగ మొక్కు అంటే తెప్ప తీస్తాం కదా! ఇంగ తెప్ప తీయడానికైతే తెప్ప మీద పెట్టడానికైతే దేవుడికైతే ఇవన్నీ రెడీ చేయాలన్నట్టు. కొన్ని బెల్లప్పాలు, కొన్ని గారప్పాలు, బెల్లపన్నం అయితే వండుతున్నారు. ఇంగ మా ఊరి గంగ దగ్గరనైతే ఇట్లా ప్రశాంతంగా ఉంటది. చాలామంది వంటలు చేసుకోవడానికి గూడా వస్తారు. ఇంగ మేమైతే కొంచెం పెద్దగా అరేంజ్ చేసినాం కాబట్టి ఫంక్షను. ఇగ ఒకవేళ వర్షం పడితే అంతా వేస్ట్ అయిపోతదన్నట్టు ఆలోచించి మళ్ళీ దూరం గదా! చాలా ఎక్కువ మంది రారనైతే మేము ఇంటి దగ్గరనైతే ప్లానింగ్ చేసుకున్నాం ఫంక్షన్ అనేది. మొక్కు మాత్రం మొత్తం గంగ దగ్గరనే చెల్లించుకొని ఎళ్తామన్నట్టు. ఇంగ తెప్ప తీసుకోవడానికైతే గంగ దారకు ఇట్లా దారెక్కడ వాడతారో అక్కడ తీస్తారన్నట్టు. ఇగ సాకోలల్లో అయితే ఇవన్నీ రెడీ చేస్తారు తెప్ప మొత్తం. ఇంగ మా మమ్మ అయితే మొక్కు కోసం చేసినయన్నీ అక్కడ పెట్టేసైతే మంచిగా పెట్టేసి మొక్కుకుంది. ఇగ మా వోళ్ళైతే మేనమామకైతే బట్టలు పెట్టాలి కాబట్టి మా చిన్నోడోళ్ళ మేనమామకైతే బట్టలు పెట్టేస్తున్నారు.